లైఫ్లో కొన్ని ప్లేసెస్ ఎక్స్పీరియన్స్ చేయకపోవడం వల్ల మనం చాలా మిస్ అవుతాం. హలో పీపుల్, అందరూ ఎలా ఉన్నారు? Day 6 లో ఇండోర్ నుంచి హైదరాబాద్ తిరిగి స్టార్ట్ అయిపోతున్నా. ఇన్ని రోజులు బాగానే తిరిగాను కానీ లగేజ్ సర్దాలంటే తల ప్రాణం తొక్కొచ్చేస్తుంది. నీ తోడు మళ్ళీ అక్కడ కొత్తగా షాపింగ్ చేసిన లగేజ్ కూడా. సరే, ఇవన్నీ పక్కన పెట్టి నేనేం చేస్తానో చూస్తూ ఉండండి, నేను చెప్పేది వింటూ ఉండండి. స్మారతి గురించి డీటెయిల్స్ చెప్పమన్నారు కదా, వినుకోండి. స్మారతికి 2 ప్రాసెస్ ఉంటాయి, ఆన్లైన్ అండ్ ఆఫ్లైన్. నేనైతే ఆన్లైన్ ప్రాసెస్ చూస్ చేసుకున్నాను, అది నాకు ఈజీగా అనిపించింది. ఇప్పుడు చూసిన టికెట్స్ ఫుల్ గా ఉంటున్నాయి, అసలు లేవు అంటున్నారు. నాకు కూడా అలానే అయింది. మరి ఏం చేయాలి? ఎవ్రీ మంత్ ఫస్ట్ నా శ్రీ మహాకాళేశ్వర్ వెబ్సైట్ లో టికెట్స్ ఓపెన్ అవుతాయి. మీరు అడ్వాన్స్ బుకింగ్ చేసుకోవాల్సి ఉంటుంది. అంటే లైక్ మీరు ఏ డేట్ వెళ్దాం అనుకుంటున్నది ముందే ప్రిపేర్ అయిపోయి ఆ డేట్ కి టికెట్ బుక్ చేసుకోవాలి. ఒక టికెట్ మీద 5 మెంబర్స్ వరకు యాడ్ ఆన్ చేసుకోవచ్చు. అలాగే ఒక నెంబర్ మీద 3 టైమ్స్ వరకు రిక్వెస్ట్ పెట్టుకోవచ్చు. నాకు అకృతి పోయి ఒకదాన్నే ఒక నెంబర్ మీద 3 సార్లు రిక్వెస్ట్ పెట్టేసా. కట్ చేస్తే నెక్స్ట్ మంత్ ఫస్ట్ కి ఒక పేమెంట్ లింక్ వస్తుంది. దాని ద్వారా మనం పేమెంట్ చేస్తే మన టికెట్ కన్ఫర్మ్ అవుతుంది. మధ్యలో అంతరాయం. ఈ డ్రెస్ నేను ఇన్స్టాగ్రామ్ పేజ్ నుంచే తీసుకున్నాను, లింక్ కమ్యూనిటీలో పోస్ట్ చేస్తాను, చూసేయండి. ఫర్ ఎగ్జాంపుల్, నేను ఫెబ్ 3 కి టికెట్ బుక్ చేసుకుందాం అనుకున్నా కాబట్టి డిసెంబర్ 1 కి నేను టికెట్ రిక్వెస్ట్ రేస్ చేసుకున్నాను. కాబట్టి నాకు జాన్ 1 కి పేమెంట్ లింక్ వచ్చింది. అది అప్పుడే ఫినిష్ చేసేసాను కాబట్టి నాకు టికెట్ బుక్ అని కన్ఫర్మ్ అయిపోయింది. అర్థమైందనే అనుకుంటున్నాను. ఎప్పుడు ప్రాసెస్ 1 మంత్ బిఫోర్ ఉంటుంది. మనం నెక్స్ట్ మంత్ వెళ్ళాలంటే ఈ మంత్ మనం టికెట్ బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇది ఆన్లైన్ ప్రాసెస్. ఆఫ్లైన్ ప్రాసెస్ గురించి నాకు తెలియదు. ఆఫ్లైన్ ప్రాసెస్ లో కష్టం అనే నేను ఆన్లైన్ లో బుక్ చేసుకున్నాను. కట్ చేస్తే మన వ్లాగ్ విషయానికి వచ్చేస్తే ఇప్పుడు నేను ఉన్న ప్లేస్, మీరు చూస్తున్న ప్లేస్ మహేశ్వరం. ఇండోర్ నుంచి 2.5 hours డిస్టెన్స్. ఫస్ట్ మీద నా లిస్ట్ లోనే లేదు. ఏదో టైం ఉంటే తిరిగి వెళ్ళేటప్పుడు చూద్దాంలే అని అనుకున్న ప్లేస్. కానీ ఇప్పుడు ఇదే నా మోస్ట్ ఫేవరెట్ ప్లేస్. చుట్టూ అంతమంది ఉన్న ప్లేస్ చాలా పీస్ఫుల్ గా ఉంది. ప్లేస్ లో ఒక వైబ్ ఉంది మామ, అది వర్ణించలేం. నాకైతే అక్కడే ఉండిపోవాలనిపించింది. ఇఫ్ ఇన్ కేస్ నేను చూడకుండా వెళ్ళిపోయి ఉండుంటే ఒక మంచి ప్లేస్ ని మిస్ అయ్యేది. అసలు ఏముంది అని అనుకోకుండా ఇక్కడ ఏదో ఉందిరా అని అనిపించే ప్లేస్. చాలా ఓవర్ హైప్ చేస్తున్నాను కదా, ఐ నో, బట్ వర్త్ వర్మ వర్త్. తోట మొత్తం తిరగటం ఒక ఎత్తు అయితే మళ్ళీ కింద నుంచి పైకి వెళ్ళడం ఇంకో ఎత్తు. చాలా మంది అడుగుతున్నారు, ఎందుకు సోలో, అది కూడా ఆడపిల్లవి, గ్రూప్ తో వెళ్ళొచ్చు కదా, వాళ్ళతో వెళ్ళొచ్చు కదా, వీళ్ళతో వెళ్ళొచ్చు కదా. మామ లైఫ్ లో నువ్వు ఒకసారి సోలో ట్రిప్ ఎక్స్పీరియన్స్ చేయి. అసలు ఎవడూ లేకుండా లైఫ్ లో నువ్వు బతకగలవా లేదా అన్నది నీకే అర్థం అవుతుంది. అంతెందుకు, మనం పుట్టేటప్పుడు కూడా గ్రూప్ తో పుట్టలేదు మామ, ఒక్కడమే వచ్చాం, ఒక్కడవే పోవాలి. లైఫ్ ఈజ్ అన్ ఎక్స్పీరియన్స్ మామ. నువ్వు సోలోగా ఎంత నేర్చుకుంటే అది నీ జీవితానికి అంత ఉపయోగపడుతుంది. హైలైట్ విషయం ఏంటంటే రాత్రి 12 అయింది. ఇంటికి వెళ్ళేటప్పటికి రేపు పొద్దున్న 9 అయింది. రాత్రి అంతా నిద్ర లేకుండా డ్రైవింగ్ చేయాలా లేదంటే ఇక్కడే ఎక్కడ అన్నా ఆగాలా అన్న ఒక డౌట్ లో ఉన్నా. నెత్తి మీద ముట్టికాయ కొట్టి మరీ ఆపినట్టు ఎదురుగా కృష్ణేశ్వర్ అని బోర్డు కనిపించింది. సరదాగా అనిపించింది. శివయ్య అడుగుతున్నాడు, నన్ను చూడకుండా ఎక్కడికి వెళ్ళిపోతున్నావు అని. వెంటనే ఆగి ఎతికి మరీ హోటల్ రూమ్ తీసేసుకున్నా. రేపు కలుద్దాం.